అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, సింహరాశి వారి యొక్క నక్షత్రాలు గనక గమనించినట్లయితే మఖా నక్షత్రము, పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రము, ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రము పాదాల భేదంతో ఉంటాయి. ఈ యొక్క 3 నక్షత్రాల సముదాయం సింహరాశి. సింహరాశి వారికి మార్చి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు కూడా మరి ఈ మాసాంతము కూడా గురుడు చక్కగా లాభస్థితిలో చాలా చాలా విషయాలలో పూర్తి లాభాలని చేకూర్చేవాళ్ళ ఉంటాడు. ఎందుకంటే అమ్మ, ఆయన వక్రించి 3.5 నెలలు అయిపోయింది, 4 నెలల్లో. అంటే కొన్ని పనులు అభీష్టాలు నెరవేరుతున్నట్టుగా ఉంటాయి, కానీ నెరవేరవు. అనుకున్న సంకల్పాలు సిద్ధిస్తున్నట్టుగా కొంతమందికి ఉంటాయి, కానీ సిద్ధించవు. చూడ్డానికేమో మాలాంటి గురువులు ఎంతోమంది సింహరాశి వారికి గురుబలం అమోఘం. ఓకే, వాళ్ళ యొక్క జాతకాలలో కొంతమందికి దశలు అంతర్దశలు అనుకూలంగా నడిస్తే ఈ గురుబలం కూడా వాళ్ళకి అనుకూలించి చక్కటి అనుకూల ఫలితాలు అనుభవించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ గురువు వక్రించిన దోషము మార్చి 11వ తేదీ నుండి వెళ్ళిపోతుంది. ఆయన సవ్యంగా డైరెక్ట్ మోషన్లో ప్రయాణం చేస్తాడు. కర్కాటక రాశిలోకి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు మార్చి 11 నుంచి. ఇక్కడ వీళ్ళకి బలం ఏర్పడుతుంది. ఇక గన్ షాట్ అనుకున్న సంకల్పాలు ఏదైనా అయిపోవాల్సింది. అంటే వీరికి ఎట్లా ఉంటుందంటే అమ్మ, సింహరాశికి ముఖ్యంగా 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, ఈ రాహుకేతువుల యొక్క కాలసర్ప దోషం అనేటటువంటిది ఏంటంటే ప్రతి పనిలో ఆటంకాలు, ఏదనుకున్నా సరే విఘ్నాలు, అర్థం చేసుకోకపోవటం అవతల వ్యక్తులు. వీరు 1 అడుగు ముందుకు వేస్తే అవతల వ్యక్తులు 10 అడుగులు ముందుకు వేయటం, లేనిపోని వెక్కిరింపులు, అవమానాలు, అనుమానాలు. అంటే వీరి జీవితంలో ఈ రాహుకేతువులు ఏంటంటే ప్రధాన పాత్రధారులై ఇంకా కొన్ని నెలలు ఉంటారు. కాబట్టి ఆ కాలసర్పయోగ దోషం అనేది అనుభవిస్తూ ఉన్న వాళ్ళల్లో సింహరాశి వారు ఒకరు. మరి ఈ సింహరాశి వారికి చతుర్గ్రహ కూటమి, ఆల్రెడీ పంచగ్రహ కూటమి అనేటటువంటిది మొన్న జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే రాహువు, రవి, కుజ, బుధ గ్రహాలు. శుక్రుడు 1వ తారీఖు వరకే ఉంటాడు కాబట్టి పెద్ద లెక్కలోకి అక్కర్లా. ఆయన 8వ స్థానంలోకి శనితో కలుస్తాడు. ఏది మార్చి 2వ తేదీ నుండి. కాబట్టి 4 గ్రహాలు, రవి, రాహువు, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు 7వ స్థానంలో ఉండటం తీవ్రమైనటువంటి దోషప్రదము సింహరాశి వారికి. అంటే 7మంలో ఉంటే ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రభావము అంటే వీరి యొక్క రాస్యాధిపతి రవి అయి అక్కడ ఉండటం ద్వారా వీరి యొక్క ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్. వీరు సేవ ఎవరికైతే కొంతమందికి సేవ చేశాడో, అంటే మాట పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అట్లాగే ఏదైనా చేయూతనివ్వచ్చు, సమాజానికి ఏదో ఒక హితవు చేయాలనే ఒక సంకల్పం కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళకి అవతల వ్యక్తుల చేత నెగిటివ్గా ప్రతిబింబించేట్టు వాళ్ళు మాట్లాడటము, వీరికి ఆత్మ న్యూనతాభావం కలగటం. అంటే ఏంటి నా జీవితం, నేను ఇంత చేశాను, నాకు ఇదేనా కలిగింది అనేటటువంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోవటం, పక్కకి వెళ్ళిపోవటం. దాని ద్వారా వీరికి నమ్మకం అనేటటువంటిది పోవటం. ముఖ్యంగా విద్యార్థులు, సింహరాశికి సంబంధించి విద్యార్థులు, వీరు కొన్ని వ్యసనాలకి బానిసవటము, లేకపోతే అవసరం లేనటువంటి గొడవల్లో తలదూర్చటము. అంటే వివాహానికి సంబంధించి ఏముంటాయమ్మా, కొంతమంది విద్యార్థులు ప్రేమపూరితమైనటువంటి విషయాలు, వాటిల్లో తలదూర్చడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అది పెళ్లి కాదు, ఏమీ కాదు, కానీ సమస్యలు గురే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పోలీస్ స్టేషన్లకి తిరగాలి సింహరాశికి సంబంధించిన వాళ్ళు, ఇబ్బందులు పడతారు. స్త్రీల వలనైతే కనుక అనకూడనటువంటి మాటలు, అవమానాలు, అనుమానాలు వ్యక్తీకరమయ్యి భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి అనుమానాలతో వారి మధ్య సరైనటువంటి సాంగత్య ధర్మం కూడా సాగదు. నిద్రావస్థ కూడా వీరికి సరిగ్గా సాగదు. నిద్దట్లో పీడకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెల రోజులు. మార్చి 14 వరకు కూడా సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి వేధ కలుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కావచ్చు, తండ్రితో విభేదాలు కావచ్చు, ఉద్యోగంలో అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైనా పనిచేస్తున్నా లేదా వృత్తి ఉద్యోగాలు ఎవరైనా చేస్తున్నా, క్రీడాకారులు కావచ్చు,
లేకపోతే క్రీడా మైదానాల పరంగా కావచ్చు, లలిత కళల్లో ప్రవేశం ఉన్నవాళ్ళు, చిత్రసీమలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేకపోతే బంగారపు పనులు చేస్తూ ఉంటారు కొంతమంది, బంగారం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళందరికీ కూడా అగాధమైనటువంటి అవయవంగా మనం భావించాలి. అంటే రవి రాహువుల యొక్క కలయిక ఇక్కడ దోషాన్ని కలుగు చేస్తుంది. సింహరాశి వారికి పూర్తిగా దోషప్రదం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. వీరి మీద లేనిపోని అభాండాలు ఎదురవుతాయి. మార్చి 14 తర్వాత రవి ఇంకా శనితో కలుస్తాడు అష్టమంలో. ఇది మహా దురదృష్టకరం. కొంతమందికి అయితే కనుక లోపల పేగులకి సంబంధించిన ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు, కొంతమందికి పేగులకి సంబంధించిన కొన్ని అపెండిసైటిస్ అని కొన్ని రోగాలు ఉంటాయి, సమస్యలు. అట్లాగే ఏదైనా సరే ఈ ఉదరానికి సంబంధించిన దోషప్రదంగా వారికి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య బాధలు అని కొన్ని ఉంటాయమ్మ. అంటే శిరోబాధలు కావచ్చు, లేకపోతే కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి, అవి కావచ్చు. వాటి పరంగా ఏంటంటే విపరీతమైనటువంటి బాధపడుతూ వారు పడేటటువంటి క్షోభ అంతా ఇంత కాదు. కొంతమందికి, సింహరాశి వాళ్ళ మొత్తానికి కాదమ్మా. అంటే ఆ రవి యొక్క ప్రాధాన్యత వీళ్ళకి లేదు. ఈ నెల లేదు, వచ్చే నెల కూడా ఉండదు ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటంటే రవి యొక్క అనుగ్రహం కోసం వీరు రోజు ఆదిత్య హృదయాన్ని 6 సార్లు చదవాల్సింది. ఎవరైనా సరే సింహరాశి వారు 6 సార్లు చదవాలి. ఆరోగ్యం కోసం, తండ్రితో విభేదాలు కలగకుండా ఉండటం కోసం, వ్యాపారంలో అభివృద్ధి ఉండటం కోసం, భార్యాభర్తల మధ్య విభేదాలు కలగకుండా విడిపోకుండా ఉండాలంటే, ధనపరమైనటువంటి నష్టాలు కలగకుండా ఉండాలంటే, ముఖ్యంగా ఏదైనా ఆస్తులు, పూర్వపు ఆస్తులు అమ్మేటటువంటి విషయాల్లో బ్రోకర్స్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఒక్కోసారి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి లేనిపోని అంతర్గత వ్యవస్థల్లో కూడా మార్పులు జరిగి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వీళ్ళ మీద ఐడి ఎఫెక్ట్స్ పడి వారి యొక్క ఆస్తులు జప్తు చేయటము, లేకపోతే వారికి ఉన్నటువంటి కొన్ని పారిశ్రామిక వర్గాల వారు పెద్ద పెద్ద వారు ఉంటారు, వారికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు మూసేయటం ద్వారా పూర్తిగా పతనం అయ్యే వాళ్ళు కూడా ఈ సింహరాశి వాళ్ళలో చాలామంది ఉంటారమ్మ. సూర్యుడి యొక్క బలం తగ్గింది అంటే ముఖ్యంగా పొలిటీషియన్స్ అయితే కనుక చాలామందికి ప్రాణగండం కూడా ఉండే అవకాశం. సూర్యగ్రహం వల్ల సూర్యగ్రహం బలహీన పడితే ముఖ్యంగా పడేది పొలిటీషియన్స్ మీద. అట్లాగే అంటే ఎట్లా అంటే అమ్మా, వీళ్ళు ఏదైనా సరే పార్లమెంట్లో ఉన్నా, సభల్లో ఉన్నా, ఏదైనా ప్రసంగాలు చేస్తున్నా ఏదో రకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి, అది నక్సలేట్ల ద్వారానా, లేకపోతే మిషన్ గన్స్ ద్వారానా, లేకపోతే తుపాకుల ద్వారానా, ఏదో ఒక కలహాలు గొడవల ద్వారా, మరి కుజుడు కూడా సప్తమంలో ఉంటాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి కంజంక్షన్స్. వీటి ద్వారా ఏంటంటే అనుకోకుండా ఆకస్మికంగా ప్రమాద సంబంధిత విషయాలలో వీరికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. ప్రమాదము ఒక స్టేజ్ని మించి ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహ పాశుపత హోమాన్ని చక్కగా చేసుకున్న వాడికి సూర్యుడు శ్రీరామరక్షగా ఉంటాడు. ఆయన దోషాన్ని పోగొట్టాలంటే వీళ్ళ దగ్గర ఉన్న 10 రూపాయలని కడిగేసేయాలి, తప్పదు. అప్పుడే వీరికి నాలెడ్జ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. లేకపోతే వీరికి తెలియకుండా వీరి నోటితో మాట్లాడే మాటలే వీరి వ్యాపారాన్ని నాశనం చేస్తాయి. వీరు మాట్లాడే మాట లేకపోతే స్నేహితుల ద్వారా కూడా వీరి వ్యాపారంలో చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మోసపూరితమైనటువంటి దోషాలు వీరికి బయటపడ్డా మాట్లాడలేరు భయంతో. అవతల వాళ్ళు వీళ్ళని అట్లా గ్రిప్లో పెట్టేసుకుంటారు. అట్లాగే విపరీతమైనటువంటి ఉద్యోగ సంబంధిత వేధలు, ప్రయాణాలలో కంపల్సరీ బండ్లు సరి చేసుకోవాలి. బండ్లని అంటే అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఏదైనా సరే, చివరికి విమానంలో వెళ్ళే పొలిటీషియన్స్ అయినా సరే కంపల్సరీ ఈ నదుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా ఆహ్లాదంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎండాకాలం కదా ఎంజాయ్ చేయాలని వెళ్తారు. ప్రతిదీ కూడా 1కి 4 సార్లు వాటిని చెక్ చేసుకొని బయలుదేరండి. ఎందుకంటే గ్రహస్థితి సింహరాశి వారికి అసలు బాలేదు. గురుబలం కొంతవరకు మీ ప్రయాణాల్లో కలిగే ఆటంకాల్ని మిమ్మల్ని రక్షించే అవకాశం ఉంటుంది. అట్లాగే సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మిమ్మల్ని రక్షించడానికి గురువు రెడీగా ఉన్నాడు. కాబట్టి గురుబలం ఒక్కటే వీళ్ళని సర్వదా కాపాడుతుంది. ఆ గ్రహకూటం మీద ఆయన దృష్టి పడుతుంది ఇప్పుడు 11 నుంచి. అందుకని ఇందాక నేను చెప్పినటువంటి ఆ క్రషెస్ అన్నీ కూడా కొంత ఈ గురువు అనేవాడు తటస్థీకరిస్తాడు. భయపడాలి, కానీ మీరు భయపడినంత జరగకపోవడానికి కారణం గురు మహానుభావుడు. కాబట్టి ముఖ్యంగానమ్మ భార్యాభర్తల మధ్య అంతర్యుద్ధం బాగా జరుగుతుంది. ఉద్యోగ వ్యవస్థలో కూడా ఒక స్త్రీ
వీరిని అవమానించటము, వీరి మీద లేనిపోని అభాండాలు వేయటము, ఉద్యోగంలోంచి తీసేయడానికి ప్రయత్నపూర్వకంగా సాహసించటము, అంటే అంతర్గతంగా ఏవో జరిగిపోతూ ఉంటాయి లోపల. వీళ్ళకి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి, గ్రహస్థితి బాగాలేదు. ఒకటే వీళ్ళకి నమ్మకం, నేను దేవుడిని నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడతాడు. అదే నిజం. ఎవరైతే వీరి స్వతహాగా వీరిని నమ్ముకున్న వాళ్ళు కష్టపడితే డబ్బు వస్తుంది, వ్యవహార జైలు లభిస్తుంది. కానీ అవతల వ్యక్తుల నుంచి కొన్ని సమస్యలు మనల్ని చుట్టముట్టాడినప్పుడు, బంధువుల నుంచి కావచ్చు, బయట వాళ్ళ నుంచి కానీ, అదల్లా ఎవరయ్యా కాపాడేదంటే మనం అనుకుంటాం అంతా ఈశ్వరానుగ్రహం, బతికి బట్టగట్టేమో అని చెప్పి అనుకుంటారు. లేకపోతే మోసపోయేవాళ్ళం ఆ ఈశ్వరుడో, లేకపోతే శ్రీరాముడో, లేకపోతే కొంతమంది సాయినాథుడో, అమ్మవారో, ఎవరికి నచ్చిన దేవతల్ని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. అదే మన సనాతన ధర్మంలో మనకిచ్చిన రక్ష. అందుకని ఏం చేయాలంటే అమ్మ, వీరు సమస్త ఆపదల నుండి రక్షించుకోవాలి అంటే ప్రయాణాన్ని చేసేటప్పుడు శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకొని, హనుమంతుడిని ధ్యానం చేసుకొని, ఏదో రకంగా చాలీసానో లేకపోతే హనుమంతుడి యొక్క రక్షా కవచం అని ఉంటుంది, కవచమో ఏదో ఒకటి చదువుకొని చక్కగా ప్రయాణాన్ని ఆచరిస్తే వీరికి ప్రయాణాలలో జరిగేటటువంటి గండాల నుంచి కొంతవరకు వీరు రక్షించుకోగలుగుతారు. దెబ్బలు తగిలితే ఏదో ఒకటి జరుగుతుంది, తర్వాత విషయాలు. రక్తపాతం జరగకుండా ఉంటుంది, క్రష్ కాకుండా ఉంటుంది లైఫ్. ఎందుకంటే అమ్మ, వీరికి సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు భార్యాభర్తలు, ఉద్యోగము, వ్యాపార వ్యవస్థల్లో ముఖ్యంగా విపరీతమైనటువంటి కష్ట నష్టాలు తెచ్చిపెడతాయి. కాబట్టి వీరు ఎక్కువగా వ్యాపారంలో నష్టపోకుండా, కష్టపడకుండా ఉండాలి అనుకుంటే మటుకు చాలా వరకు విష్ణు సహస్రనామాన్ని వ్యాపార స్థలంలో ఎనీ టైం పెడుతూ ఉంటే ఆకర్షణ పెరుగుతుంది. మోసం చేసేవాడు కూడా బయటికి వెళ్ళిపోతాడు, వాడంతట వాడే తప్పు తెలుసుకొని. అట్లాగే కొంతమంది వ్యాపారపరంగా పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించేవాళ్ళు కొంచెం వెయిట్ చేయటం మంచిది. సింహరాశి వారు గురువు యొక్క బలం బాగున్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు బాగాలేదు. ఒకవేళ తప్పనిసరి ప్రారంభం, మరి మంచి ముహూర్తాలు కదండి, ప్రారంభం చేయాలనుకుంటే ఎవరో ఒక మంచి గురువుల్ని కనుక మీరు సంప్రదించి నవగ్రహాలందరికీ కూడా జపాలు చేయించేసుకొని, నవగ్రహాలన్నిటికీ కూడా క్షీరతర్పణాలు వదిలించి, హోమం నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసి, హోమము లక్ష్మీ నారసింహ హోమం చేసి, సుదర్శన పాశుపతం ఉంటుంది, అది చేసి వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి. ఈ విధంగా చేయగలిగితే సింహరాశి వారు ఒకందుకు వాళ్ళు ఒక స్థాయిని దాటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి పాజిటివ్ ఎఫెక్ట్లోకి ఆ గ్రహాలు వీటిని రక్షింపబడతాయి అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మీరు చదివినటువంటివి అవతలవాడి కాపీ కొట్టి వాడి వృద్ధిలోకి వస్తాడు. మీకున్నటువంటి వేరే ఆలోచనలు, వేరే పనికిమాలినటువంటి వ్యవహారాలు, దాన్ని ఏమంటారు, దుస్సాంగత్యాలు, ధనాన్ని వృధాగా వ్యయం చేయటము, బండ్ల మీద వెళ్తూ లేనిపోని సమస్యల్ని సృష్టించుకోవటము, వీటి వల్ల ఏంటంటే చదువుకి ఆటంకము, విఘ్నము, ఇబ్బందులు, లోకంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తొలగిపోవటము, కుటుంబంలో బంధువుల ద్వారా విపరీతమైనటువంటి మాటలు పడటము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మాత్రము తప్పకుండా కుజరాహుల దోష పరిహారార్థమై ఈ సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ కూడా 4 గ్రహాలకి జపము, క్షీరతర్పణం చేయించుకోవటం విశేషము. సుబ్రహ్మణ్య అభిషేకం పిల్లలు కనుక మాట వినకపోతే తల్లిదండ్రులైనా ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళ పేర్ల మీద చేసినట్లయితే కనుక విద్యకి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.